వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. వైసీపీలో పెను మార్పులు. ఓటమి భయం ఆ 3 సీట్లలో అభ్యర్థులను మార్చబోతున్న జగన్. వైసీపీలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయా? ఎన్నికలకు సమయం ముంచుకొచ్చిన వేళ ప్రస్తుత సమయానికి అనుకూలంగా మార్పులకు సీఎం జగన్ శ్రీకారం చుడుతున్నారా అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. కీలకమైన అభ్యర్థులను మార్చుతున్నట్లు పార్టీ వర్గాల్లో తీవ్ర స్థాయిలో చర్చ సాగుతోంది. తాజాగా 24 గంటలు కూడా కాకుండానే పార్టీ తీర్థం పుచ్చుకున్న పోతిన మహేష్కు వైసీపీ టికెట్ దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. అది కూడా విజయవాడ వెస్ట్ టికెట్ అని అంటున్నారు. ఇక్కడ నుండి వైసీపీ తరపున ఆసిఫ్ అనే ముస్లిం మైనార్టీకి టికెట్ ఇచ్చారు. ఆయన ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ఈయన మాజీ కార్పొరేటర్. అయితే ఇప్పుడు ఈయన ప్లేస్ను పోతిన మహేష్తో భర్తీ చేసి ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి సుజనా చౌదరికి చెక్ పెట్టాలని వైసీపీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే మైనార్టీ వర్గానికి టికెట్ ఇచ్చి వెనక్కి తీసుకుంటే సరికాదనే వాదన కూడా వినిపిస్తోంది. ఇక గుంటూరులో మార్పులు ఖాయమనే వాదన 4 రోజులుగా వినిపిస్తున్నాయి. గుంటూరు వెస్ట్ సీట్ నుండి పోటీలో ఉన్న మంత్రి విడదల రజనిని ఆ సీటు నుండి తప్పించి ఏకంగా గుంటూరు ఎంపీ స్థానానికి బదిలీ చేయడం ద్వారా మెజార్టీగా ఉన్న బీసీల ఓటు బ్యాంకును నియోజకవర్గంలో గంపగుత్తిగా రాబట్టుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. అదేవిధంగా మైలవరంలోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ సన్యాల తిరుపతిరావు యాదవ్ అనే బీసీకి టికెట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఈ టికెట్ను మంత్రి జోగి రమేష్కు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈయనకు పెనమలూరు టికెట్ ఇచ్చారు. కానీ జోగి రమేష్ మైలవరం టికెట్ కోసం పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో పెనమలూరు నుండి ఆయనను మైలవరం మారుస్తున్నారు. అలాగే గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోసయ్యకు అవకాశం ఇస్తున్నట్లు సమాచారం. ఇక కీలకమైన కడప ఎంపీ స్థానంలోనూ మార్పులు చేస్తున్నారు. ఇక్కడ నుండి వైఎస్ అవినాష్ రెడ్డి బరిలో ఉండగా ఇప్పుడు సీఎం జగన్కు బంధువు ప్రముఖ డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డికి అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఈరోజు లేదా రేపు అధికారిక ప్రకటన వెలువడనుంది.